హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ 2024కి సంబంధించి చాలామంది కామెంట్ చేస్తున్నారు కదా. సో కొన్ని కామెంట్స్కి అయితే వీడియోలో రిప్లై ఇస్తాను. ఈరోజు వచ్చే కామెంట్స్కి ఈ వీడియోలో రిప్లై ఇస్తున్నాను. సో మీ కామెంట్కి రిప్లై రాకపోతే ఈ వీడియోలో మళ్ళీ కామెంట్ అయితే చేయండి. సో చాలామంది వీడియోలో మీ కామెంట్స్కి రిప్లై ఇచ్చినా కూడా అది మీరు వినకుండా మళ్ళీ వీడియోలో అయితే కామెంట్ చేస్తున్నారు. ఒకసారి మీరు క్లియర్గా విని సేమ్ మార్క్స్ సేమ్ క్యాస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియోలో రిప్లై ఇస్తే ఇంకా మళ్ళీ కామెంట్ అయితే చేయకండి. అలాగే ట్రిపుల్ ఐటీకి సంబంధించి నోటిఫికేషన్ కూడా మనకు వచ్చింది. నేను వీడియో చేశాను, ఎవరైనా చూడని వారు ఉంటే చూడండి. అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. ఫస్ట్ కామెంట్ వచ్చేసి 585 బీసీడీ గర్ల్ ప్రైవేట్ స్కూల్ సీటు వస్తుందని అయితే కామెంట్ చేశారు. సో మీకు కూడా రావడానికి ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయండి, ప్రైవేట్ స్కూల్ అయినా సరే. సో అప్లై అయితే చేయండి. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ 4th క్లాస్ ఒక చోట చదివా, 5th to 10th ఒక చోట చదివాని అయితే కామెంట్ చేశారు. సో ఎక్కడ చదివినా ప్రాబ్లం లేదండి. సో స్టడీ సర్టిఫికేట్స్ అనేవి ఉన్నాయా లేదా నా లోకల్ కేటగిరీ కోసము అడుగుతారు. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ నాకు 543 వచ్చాయి, గవర్నమెంట్ స్కూల్ బీసీడీ క్యాస్ట్ అండ్ ఎన్సీసీ సర్టిఫికేట్ అండ్ కేరళ ఎన్సీసీ ట్రాకింగ్ సర్టిఫికేట్ కూడా ఉంది మ్యామ్. నాకు ట్రిపుల్ ఐటీ సీటు వస్తుందా అని అయితే కామెంట్ చేశారు. సో మీకు ఎన్సీసీలో ఛాన్స్ ఉంటే ఉంటుందండి, తప్పకుండా అప్లై చేయండి. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ ఐ గాట్ 459 మార్క్స్ ప్రైవేట్ స్కూల్ బీసీడీ అని అయితే కామెంట్ చేశారు. సో కష్టం అండి మీకు ప్రైవేట్ స్కూల్ ఈ మార్క్స్కి. నెక్స్ట్ కామెంట్, 568 జడ్పీహెచ్ స్కూల్ బీసీబీ సీట్ వస్తుందా చెప్పండి ప్లీజ్ అని అయితే కామెంట్ చేశారు. సో వస్తుందండి, తప్పకుండా అప్లై చేయండి. నెక్స్ట్ కామెంట్, హాయ్ మేడం, మా బాబుకి 530 మార్క్స్ గవర్నమెంట్ స్కూల్లో ఓసీ క్యాస్ట్ సీటు వస్తుందా అంటారా అని అయితే కామెంట్ చేశారు. సో మీరు గవర్నమెంట్ స్కూల్ కాబట్టి కట్ ఆఫ్ తగ్గితే ఛాన్స్ ఉండొచ్చు కానండి. సో వస్తుందని ఖచ్చితంగా అయితే చెప్పలేము. అప్లై అయితే చేయండి, ఏమైనా కట్ ఆఫ్ తగ్గితే ఛాన్స్ ఉండొచ్చు. నెక్స్ట్ కామెంట్, మేడం మా ఫ్రెండ్కి 560 మార్క్స్ వచ్చాయి, నా ఫ్రెండ్కి ట్రిపుల్ ఐటీ సీటు వస్తుందా అని అయితే కామెంట్ చేశారు. సో మీ ఫ్రెండ్కి క్యాస్ట్ ఏమిటి అలాగే స్కూల్ ఏంటి అనేది కామెంట్ చేయలేదు. ఒకవేళ గవర్నమెంట్ స్కూల్ అయితే సో మీకు ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ టీఎస్ ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ వెన్ అనౌన్సింగ్ మ్యామ్ అని అయితే కామెంట్ చేశారు. సో ట్రిపుల్ ఐటీ టీఎస్ బాసరా నోటిఫికేషన్ కూడా మనకి ఒక ఈ వీక్ ఎండింగ్కి లేదంటే నెక్స్ట్ వీక్లో రిలీజ్ చేయొచ్చండి. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ నాకు 533 మార్క్స్ ఫిమేల్ ఓసీ క్యాస్ట్ సీటు వస్తుందా అని అయితే కామెంట్ చేశారు. సో మీరు ఫిమేల్ కాబట్టి అప్లై చేయండి, మీ కేటగిరీలో ఏమైనా కట్ ఆఫ్ తగ్గితే ఛాన్స్ ఉండొచ్చు. నెక్స్ట్ కామెంట్, హాయ్ మేడం 548 మార్క్స్ మేడం బీసీబీ గవర్నమెంట్ స్కూలు ఐఎమ్ గర్ల్ అని అయితే కామెంట్ చేశారు. సో మీకు ఛాన్స్ అయితే ఉంది కానండి, కొంచెం లో ఛాన్స్ అయితే ఉంది కాబట్టి అప్లై అయితే చేయండి. అమ్మాయి కాబట్టి ఈ ఇయర్ కొంచెం కట్ ఆఫ్ తగ్గితే మీకు ఛాన్స్ ఉండొచ్చు. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ నావి 564 మార్క్స్ వచ్చాయి గవర్నమెంట్ స్కూల్ ఓసీ కేటగిరీ ఫిమేల్ ట్రిపుల్ ఐటీ సీటు వచ్చే ఛాన్స్ ఉందా అని అయితే కామెంట్ చేశారు. సో మీకు ఛాన్స్ అయితే ఉందండి, తప్పకుండా అప్లై అయితే చేయండి. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ నేను ప్రైవేట్ స్కూలు మార్క్స్ 586 మేలు బీసీఏ న్యూజివీల్లో వస్తుందని అయితే కామెంట్ చేశారు. సో మీకు సీట్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది కానండి, ఎక్కడ వస్తుందని చెప్పలేము. నెక్స్ట్ కామెంట్, హాయ్ మేడం ఐఎమ్ తెలంగాణ స్టూడెంట్ గవర్నమెంట్ హై స్కూలు 10 జీపీఏ బాయ్ బీసీబీ న్యూజివీల్లో వస్తుందా ప్లీజ్ టెల్ మీ అని అయితే కామెంట్ చేశారు. సో మీకు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయండి, కానీ న్యూజివీల్లో వస్తుందా ఎక్కడ వస్తుందని చెప్పలేము. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ నాకు 10thలో 9.5 వచ్చాయి అండ్ ఐ ఆమ్ ఫ్రమ్ ప్రైవేట్ స్కూలు ఇన్ తెలంగాణ, నాకు ట్రిపుల్ ఐటీలో సీటు వచ్చే ఛాన్స్ ఉందా అని అయితే కామెంట్ చేశారు. సో మీరు ఏ క్యాస్ట్ కామెంట్ చేయలేదు. నెక్స్ట్ మీకు తెలంగాణలో ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి ఏపీ కన్నా. సో ఏపీలో అప్లై చేయాలనుకుంటే చేయండి. నెక్స్ట్ కామెంట్, మేడం నాకు 582 మార్క్స్ బీసీడీ మేడం ప్రైవేట్ స్కూలు సీటు వస్తుందా గర్ల్ అని అయితే కామెంట్ చేశారు. సో ఛాన్సెస్ అయితే ఉన్నాయండి, మనకి కట్ ఆఫ్ తగ్గితే ఒక 1 or 2 మార్క్స్ అలా లాస్ట్ ఇయర్ కన్నా. సో మీకు సెకండ్ పేజ్లో అయినా ఛాన్సెస్ అనేవి ఉండొచ్చు, అప్లై అయితే చేయండి. నెక్స్ట్ కామెంట్, బీసీబీ 557 మార్క్స్ ట్రిపుల్ ఐటీలో సీటు వస్తుందా మ్యామ్ ప్లీజ్ టెల్ మీ మ్యామ్ అని అయితే కామెంట్ చేశారు. సో మీకు సీట్ రావడానికి మీ క్యాస్ట్ చెప్పారు కానీ ఏ స్కూల్ అని చెప్పలేదు. ఒకవేళ మీరు గవర్నమెంట్ స్కూల్ అయితే మీకు ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ కామెంట్, మేడం నాకు 5th క్లాస్ టు 10th క్లాసు ఏ స్కూల్ వరకు స్టడీ సర్టిఫికేట్ ఉన్నాయి మేడం. నెక్స్ట్ 4th క్లాస్ లేవు. సో నెక్స్ట్
నేను సచివాలయంలో రెసిడెన్షియల్ సర్టిఫికేట్ తీసుకోవాలా వద్దా మేడం అని అయితే కామెంట్ చేశారు. సో మీకు 5th to 10th వరకు ఉంది కాబట్టి 4th లేకపోయినా అంతగా ప్రాబ్లం లేదండి. సో మీకు ఇంకా డౌట్ అనుకుంటే తీసుకుంటే తీసుకోండి, తీసుకోకపోయినా కూడా పెద్దగా ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ సిబిఎస్ఈలో ఎన్ని మార్క్స్ రావాలి? సిబిఎస్ఈలో ఎన్ని మార్క్స్ రావాలని మనకి ఎక్కడ మెన్షన్ చేయలేదండి. అప్లై చేయండి. సో వాళ్ళు మనకి స్టేట్ లెవెల్లో వచ్చిన మార్క్స్ బట్టి మీకు కూడా డివైడ్ చేసి కొన్ని సీట్స్ అనేవి ఇస్తారు. నెక్స్ట్ కామెంట్, 2024లో మా బాబు ప్రైవేట్ స్కూల్లో 593 మార్క్స్ వచ్చాయి. క్యాస్ట్ బీసీఏ త్రిబులైటీ ఇడుపులపాయలో సీటు వస్తుందో చెప్పగలరు అని అయితే కామెంట్ చేశారు. సో మీకు సీట్ అయితే వస్తుందండి. ఇడుపులపాయలో అంటే అక్కడ మీ క్యాస్ట్ వాళ్ళు ఎవరు పెట్టుకోకపోతే అంటే 93 కన్నా ఎక్కువ మార్క్స్ ఉన్నవాళ్ళు అంటే గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు ఇంకా ముందుకు వస్తారు కాబట్టి మీకు ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఎవరైనా ఎక్కువ మంది ఇడుపులపై పెట్టుకోకపోతే సో సీట్ అయితే వస్తుంది, తప్పకుండా అప్లై చేయండి. నెక్స్ట్ కామెంట్, మేడం 562 బీసీబీ ఎంజీపీ రెసిడెన్షియల్ స్కూలు త్రిబులైటీ సీటు వస్తుందని అయితే కామెంట్ చేశారు. సో మీకు మార్క్స్ యాడ్ చేస్తే ఛాన్స్ ఉంటుందండి. నెక్స్ట్ కామెంట్, ఐ డిడెంట్ అండర్స్టాండ్ అబౌట్ స్టడీ సర్టిఫికేట్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ క్లియర్ మ్యామ్ అని అయితే కామెంట్ చేశారు. సో స్టడీ సర్టిఫికేట్ గురించి నేను ఒక వీడియో అయితే చేశాను, చూడండి. నెక్స్ట్ కామెంట్, బీసీబీ క్యాస్ట్ బిలో ఇన్కమ్ చెప్పండి. మై ఫాదర్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్, నాకు అమ్మఒడి రాలేదు. మై ఫాదర్ శాలరీ 15,000. మై ఫాదర్కి వైట్ రేషన్ కార్డు 1,20,000 పెర్ ఇయర్ ఇన్కమ్ అని అయితే కామెంట్ చేశారు. సో మీకు అమ్మఒడి రాలేదంటున్నారు కదా, మరి మనకి జేబీడీకి ఎలిజిబులా లేదనేది నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చేదాన్ని బట్టి ఉంటుందండి. నెక్స్ట్ కామెంట్, మేడం ఐ గాట్ 566 మార్క్స్ బీసీబీ గవర్నమెంట్ స్కూలు సీటు వస్తుందా మేడం అని అయితే కామెంట్ చేశారు. సో మీకు 566 మార్క్స్ బీసీబీ గవర్నమెంట్ స్కూల్ కాబట్టి ఛాన్స్ ఉందండి. మీరు తప్పకుండా అప్లై చేయండి, సీట్ వస్తుంది. నెక్స్ట్ కామెంట్, అక్క ఏ త్రిబులైటీ ఎన్ని మార్క్స్ అని చెప్పలేదా అని కామెంట్ చేశారు. ఏ ట్రిపుల్ ఎన్ని మార్క్స్ అంటే అర్థం కాలేదండి. సో మనకి మీరు వచ్చే మార్క్స్ బట్టి ఆప్షన్ పెట్టుకున్న దాన్ని బట్టి అక్కడ మీకు ఏ క్యాంపస్ అనేది సెలెక్ట్ అవుతుంది. నెక్స్ట్ కామెంట్, మేడం రీవెరిఫికేషన్ మార్క్స్ యాడ్ అవుతాయా అని అయితే కామెంట్ చేశారు. సో రీవెరిఫికేషన్ మార్క్స్ యాడ్ అవుతాయా లేదనేది మనం రాసేదాన్ని బట్టి ఉంటుంది. మ్యాక్సిమం యాడ్ అవ్వడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ కామెంట్, మేడం 554 మార్క్స్కి త్రిబులైటీ సీటు వస్తుందా బీసీబీ బాయ్ జెడ్పీహెచ్ హై స్కూల్ కాన్వెంట్ అని అయితే కామెంట్ చేశారు. సో ఛాన్స్ అయితే ఉందండి, కట్ ఆఫ్ కొంచెం తగ్గితే మీకు ఛాన్స్ ఉండొచ్చు, అప్లై చేయండి. నెక్స్ట్ కామెంట్, మేడం నాకు 564 వచ్చాయి, త్రిబులైటీ వస్తుందా క్యాస్ట్ బీసీడీ అని అయితే కామెంట్ చేశారు. సో మరి మీరు గవర్నమెంట్ స్కూల్ అయితే వస్తుందండి, ఏ స్కూల్ అనేది ఇక్కడ కామెంట్ చేయలేదు. నెక్స్ట్ కామెంట్, మేడం క్యాస్ట్ సర్టిఫికేట్ రెన్యువల్ చేసా, టైం 30 డేస్కి వస్తుంది అని అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమంటే నేను ఏం చేయాలని అయితే కామెంట్ చేశారు. సో మన క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయమనరండి, కౌన్సిలింగ్ టైంలో అడిగితే అప్పటికి మీకు వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. నెక్స్ట్ కామెంట్, మేడం నాకు 568 మార్క్స్ వచ్చాయి, క్యాస్ట్ ఎస్సీ జెండర్ ఫిమేల్ త్రిబులైటీ న్యూస్ వీడ్ వస్తుందని అయితే కామెంట్ చేశారు. సో మీకు త్రిబులైటీ న్యూస్ వీడ్ అంటే మీరు గవర్నమెంట్ స్కూల్ అయితే తప్పకుండా వస్తుందండి. నెక్స్ట్ కామెంట్, మేడం ఓసీ క్యాస్ట్ 566 వచ్చాయి, బిలో ఇన్కమ్ సీట్ వస్తుందా, గవర్నమెంట్ స్కూల్ మండల్ సెకండ్ ర్యాంకు వచ్చింది, ప్లీజ్ రిప్లై అయితే కామెంట్ చేశారు. సో వస్తుందండి. సో మీకు ఇన్కమ్ బిలో ఉన్నా లేకపోయినా మీ మార్క్స్కి అయితే సీట్ అనేది తప్పకుండా వస్తుంది. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ ఐ గాట్ 568, కెన్ ఐ గెట్ సీట్ ఇన్ త్రిబులైటీ అని అయితే కామెంట్ చేశారు. సో మీరు ఏ క్యాస్ట్ ఏ స్కూల్ అనేది కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ 582 ప్రైవేట్ స్కూల్ ఓసీ గర్ల్ సీటు వస్తుందని అయితే కామెంట్ చేశారు. సో మీకు ఛాన్స్ అనేది ఉంది కానీ తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, అది కూడా మనకి సెకండ్ లేదా థర్డ్ పేజ్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ తెలంగాణ వాళ్ళకు కూడా ఉంటుందా అని అయితే కామెంట్ చేశారు. సో తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి. నెక్స్ట్ కామెంట్, తెలంగాణ బాసరా ఎప్పుడు వస్తాయి మేడం ప్లీజ్ చెప్పండి అని అయితే కామెంట్ చేశారు. సో బాసరా ట్రిబులైటీకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా మనకి ఒక 10 days లోపే వస్తుందండి. నెక్స్ట్ కామెంట్, మేడం నేను బీసీఈ క్యాస్ట్ గవర్నమెంట్ స్కూలు ఐ గాట్ 577 మార్క్స్ మేడం, సీటు వచ్చే ఛాన్స్ ఉందా అని అయితే కామెంట్ చేశారు. సో వస్తుందండి, తప్పకుండా అప్లై చేయండి. నెక్స్ట్ కామెంట్, మేడం నాది ఏపీ కానీ నాకు టీఎస్ త్రిబులైటీకి ఎలా
అప్లై చేయాలో, ఏ సర్టిఫికేట్స్ కావాలో చెప్పండి అని అయితే కామెంట్ చేశారు. సో మీరు నాన్ లోకల్ కేటగిరీ కింద అప్లై చేయొచ్చు. సో టీఎస్సీ బాసరకు కావాల్సిన డాక్యుమెంట్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ 581 మార్క్స్, ప్రైవేట్ స్కూల్, ఓసీ క్యాస్ట్, ఐ హ్యావ్ ఈడబ్ల్యూఎస్, ఈజ్ దేర్ ఛాన్స్ టు గెట్ సీట్ ఇన్ ఎడిబుల్పై అని అయితే కామెంట్ చేశారు. సో లో ఛాన్స్ అండి, ఒకవేళ వస్తే మీకు సెకండ్ లేదా థర్డ్ పేజ్లో రావచ్చు. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ నాకు 9.2 జీపీఏ వచ్చింది, బీసీడీ గవర్నమెంట్ స్కూలు, సీటు వస్తుందని అయితే కామెంట్ చేశారు. సో మీరు ఏపీఆర్ టీఎస్ ఇక్కడ మెన్షన్ చేయలేదండి. ఏపీకి అయితే మనకు మార్క్స్ కదా, మీరు జీపీఏలో కామెంట్ చేశారంటే టీఎస్ స్టూడెంట్ అనుకుంటున్నాను. సో మీకు కొంచెం లో ఛాన్స్ ఉంటుంది, కానీ అప్లై అయితే చేయండి. నాన్ లోకల్లో ఎవరు లేకపోతే బీసీడీలో రావడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ నావి 564 వచ్చాయి, ఓసీ క్యాస్ట్, గవర్నమెంట్ స్కూలు, వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందని అయితే కామెంట్ చేశారు. వస్తుందండి, మీరు అప్లై అయితే చేయండి. నెక్స్ట్ కామెంట్, మేడం నాకు 9.3 జీపీఏ వచ్చింది, ఎస్టీ క్యాస్ట్, గవర్నమెంట్ స్కూల్, ఫిమేల్, తెలుగు మీడియంలో మండల్ టాప్ 3 వచ్చింది, నాకు బాసరట్లో సీటు వస్తుందని కామెంట్ చేశారు. సో ఎస్టీ క్యాస్ట్ కాబట్టి రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి, తప్పకుండా అప్లై చేయండి. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ తెలంగాణ స్టూడెంట్స్కి ఎన్ని పాయింట్స్ వస్తే ఏపీ ట్రిపుల్ ఐటీకి ఎలిజిబుల్ అని అయితే కామెంట్ చేశారు. సో మీకు ఎన్ని మార్క్స్ రావాలో నేను అంతకుముందు వీడియోస్లో చేశాను చూడండి, లేదంటే నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ మాది ఓసీ క్యాస్ట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంది, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కావాలని అడుగుతున్నారు. ఓసీ క్యాస్ట్కి క్యాస్ట్ అవసరం లేదండి. ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే మీకు 2.5 lakhs ఇన్కమ్ ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకుంటే మీకు ట్రిపుల్ ఐటీలో ఫీజు రియంబర్స్మెంట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి, లేదంటే కష్టమే. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ 9.5 జీపీఏ గవర్నమెంట్ స్కూల్, సీటు వస్తుందని అయితే కామెంట్ చేశారు. సో బాసరా ట్రిపుల్ ఐటీలో ఛాన్స్ అయితే ఉండొచ్చండి. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ ప్రైవేట్ స్కూలు 560 మార్క్స్, ఎస్సీ ఫిమేల్, ట్రిపుల్ ఐటీలో సీటు వస్తుందా, ఛాన్స్ ఉందని అయితే కామెంట్ చేశారు. సో ప్రైవేట్ స్కూలు కానీ లో ఛాన్స్ అండి 560 అంటే. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ ఐ గాట్ 577 ఓసీ గర్ల్, గవర్నమెంట్ స్కూలు, ఈడబ్ల్యూఎస్, నాకు న్యూస్ వీడ్లో సీటు వస్తుందంటే సో సీట్ అయితే వస్తుందండి, న్యూస్ వీడియో వస్తుందా రాదనేది ఇయర్ మనకి మెరిట్ బట్టి ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ కామెంట్, బాయ్ బీసీఏ గవర్నమెంట్ స్కూలు 578 మార్క్స్ అని అయితే కామెంట్ చేశారు. సో మీకు సీట్ వస్తుందండి, తప్పకుండా అప్లై చేయండి. నెక్స్ట్ కామెంట్, ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ సరిపోతుందా, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలా అని అడుగుతున్నారు. సో మీరు ఓసీ క్యాస్ట్ అయితే ఈడబ్ల్యూఎస్ మాత్రమే సరిపోతుందండి. నెక్స్ట్ కామెంట్, మేడం ఐ గాట్ 576 మార్క్స్, ఐ ఆమ్ ఏ బాయ్, బీసీఏ, ఏ రీజన్, గవర్నమెంట్ స్కూల్, కెన్ ఐ గెట్ సీట్ ఇన్ ట్రిపుల్ ఐటీ న్యూస్ వీడు. సో ఎక్కడ వస్తుందని చెప్పలేం కానండి, మీకు సీట్ అయితే వస్తుంది. నెక్స్ట్ కామెంట్, మేడం నాకు 554 గవర్నమెంట్ స్కూల్, క్యాస్ట్ బీసీఏ, మేల్, ఏయూ రీజన్, సీటు వస్తుందా మేడం, ప్లీజ్ రిప్లై మేడం, నాకు రిప్లై పెట్టండి అని అయితే కామెంట్ చేశారు. సో మీకు సీట్ అయితే రావడానికి ఛాన్స్ అయితే ఉందండి, అప్లై చేయండి. నెక్స్ట్ కామెంట్, మేడం ఐ గాట్ 563 మార్క్స్ ఫ్రమ్ గవర్నమెంట్ స్కూల్, బీసీఏ, క్యాస్ట్, ఏయూ రీజన్, కెన్ ఐ గెట్ ద సీట్ అని అయితే కామెంట్ చేశారు. సో సీట్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయండి, తప్పకుండా అప్లై చేయండి. నెక్స్ట్ కామెంట్, మేడం నాకు 531 మార్క్స్, గవర్నమెంట్ స్కూలు, నేషనల్ సర్టిఫికేట్, 5 స్టేట్ సర్టిఫికేట్స్, ఎస్సీ క్యాస్ట్, సీటు వస్తుందని కామెంట్ చేశారు. సో స్పెషల్ కేటగిరీలో ఛాన్సెస్ ఉంటాయి మీకు ఎక్కువగా, అప్లై అయితే చేయండి. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ ఐ గాట్ 571 మార్క్స్, బీసీడీ గర్ల్, గవర్నమెంట్ స్కూలు, 24 యాడ్ చేస్తే 595 మార్క్స్, ట్రిపుల్ ఐటీ సీటు వస్తుందని అయితే కామెంట్ చేశారు. సో తప్పకుండా వస్తుంది, అప్లై చేయండి. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ 535 మార్క్స్, ఓసీ క్యాస్ట్, గవర్నమెంట్ స్కూలు, ఐఎమ్ ఫిమేల్, ట్రిపుల్ ఐటీ సీటు వస్తుందా మ్యామ్ అని అయితే కామెంట్ చేశారు. సో మనకి ఏది ఏమైనా కట్ ఆఫ్ తగ్గితే మీకు ఛాన్స్ ఉండొచ్చండి, ఫిమేల్ కాబట్టి. సో ప్రస్తుతానికి అయితే లో ఛాన్స్, కానీ తప్పకుండా అప్లై చేయండి. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ ఐ గాట్ 578 ఎస్సీ క్యాస్ట్, ప్రైవేట్ స్కూల్, ఏపీ అని అయితే కామెంట్ చేశారు. సో మీకు కూడా ఛాన్స్ అయితే ఉందండి, కానీ లో ఛాన్స్ ఉంది, అప్లై అయితే చేయండి. నెక్స్ట్ కామెంట్, మేడం 560 మార్క్స్ వచ్చాయి, బీపీఎం హై స్కూల్, విజయనగరం గవర్నమెంట్ స్కూలు, క్లాస్కి ఫస్ట్, నా ర్యాంకు, ట్రిపుల్ ఐటీ సీటు వస్తుందా, రిప్లై మ్యామ్ ఇవ్వండి, నాకు చాలా అవసరం, మై పూర్ ఫ్యామిలీ, క్యాస్ట్ బీసీడీ అని అయితే కామెంట్ చేశారు. సో మీకు ఛాన్స్ అయితే ఉందండి సీట్ రావడానికి. నెక్స్ట్ కామెంట్, క్యాస్ట్కి ఎన్ని సీట్స్ అప్లై చేస్తారు అని అయితే కామెంట్ చేశారు. దీని గురించి నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా అయితే చెప్తానండి. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ ఐ గాట్ 494 గవర్నమెంట్ స్కూలు, ఐ హ్యావ్ స్కౌట్ సర్టిఫికేటు,
I put 3 subjects in re-verification also. Is there any chance to increase the score? Please tell me మేడం అని అయితే కామెంట్ చేశారు. సో ఒకవేళ మీకు మార్క్స్ యాడ్ అయితే మీకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుందండి. సో మరి మనకు మార్క్స్ యాడ్ అవుతాయా లేదని తెలియదు. సో అప్లై అయితే చేయండి. నెక్స్ట్ కామెంట్, మేడం ఐ గాట్ 591 మార్క్స్ అండ్ మై క్యాస్ట్ ఈజ్ ఓసీ ఫ్రమ్ ప్రైవేట్ స్కూల్, కెన్ ఐ గెట్ సీట్ అని అయితే కామెంట్ చేశారు. సో వస్తుందండి, తప్పకుండా అప్లై చేయండి. నెక్స్ట్ కామెంట్, మేడం మా పాపకి 568 మార్క్స్, ఎస్సీ క్యాస్ట్ ఫ్రమ్ ప్రైవేట్ స్కూల్, IIIలో సీటు వస్తుందా మేడం? ప్లస్ 24 యాడ్ చేస్తే 592 మేడం మా పాపకి సీటు వస్తుందా? సో మీరు ప్రైవేట్ స్కూల్ అంటున్నారు, మీకు మార్క్స్ యాడ్ చేయరండి. 560 మార్క్సే మీకు ఉన్నట్లు. ఒకవేళ కట్ ఆఫ్ తగ్గితే మీకు ఛాన్స్ ఉండొచ్చు, కానీ ప్రైవేట్ స్కూల్ కాబట్టి లో ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ కామెంట్, BCA 584 మా పాపకు IIIT సీటు వస్తుందా మేడం అయితే కామెంట్ చేశారు. AU మండల్ సెకండ్ ర్యాంక్ అని కామెంట్ చేశారు. సో మీరు ఏ స్కూల్ కామెంట్ చేయలేదు. ఒకవేళ మీరు ప్రైవేట్ స్కూల్ అయితే లో ఛాన్స్ ఉంటుంది, గవర్నమెంట్ స్కూల్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో మీకు ప్రైవేట్ స్కూల్ అయితే కొంచెం తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, సెకండ్ పేజ్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ కామెంట్, మేడం నాకు 542 మార్క్స్, BCA మేడం గవర్నమెంట్ స్కూలు సీటు వస్తుందని అయితే కామెంట్ చేశారు. సో గవర్నమెంట్ స్కూల్ కాబట్టి తప్పకుండా అప్లై చేయండి. ప్రస్తుతానికి లో ఛాన్సెస్ ఉన్నాయి, కట్ ఆఫ్ తగ్గితే రావచ్చు. నెక్స్ట్ కామెంట్, మేడం నాది 574 EWS బాయ్ ఇన్ గవర్నమెంట్ స్కూల్ అని అయితే కామెంట్ చేశారు. సో మీకు వస్తుందండి, అప్లై అయితే చేయండి. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ నాకు 584 వచ్చాయి, IIIT న్యూటివిటీలో సీటు వస్తుందని కామెంట్ చేశారు. గవర్నమెంట్ స్కూల్ అయితే తప్పకుండా వస్తుందండి. నెక్స్ట్ కామెంట్, 545 BCA గవర్నమెంట్ స్కూలు ఛాన్స్ ఉందని అయితే కామెంట్ చేశారు. సో మీకు గవర్నమెంట్ స్కూల్ కాబట్టి తప్పకుండా అప్లై చేయండి. ప్రస్తుతానికి ఛాన్స్ అయితే లో ఛాన్స్ ఉంది, ఒకవేళ కట్ ఆఫ్ తగ్గితే మీకు ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ ఐ గాట్ 566 మార్క్స్ ఇన్ 10th క్లాస్, క్యాస్ట్ BCD, ఐ యామ్ ఏ బాయ్, గవర్నమెంట్ స్కూల్. నెక్స్ట్ నాకు IIITలో సీటు వస్తుందా అని అయితే కామెంట్ చేశారు. సో మీకు గవర్నమెంట్ స్కూల్ కాబట్టి వస్తుందండి, తప్పకుండా అప్లై చేయండి. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ ఐ యామ్ గర్ల్ ఫ్రమ్ AU రీజియన్ గవర్నమెంట్ స్కూలు, ఐ గాట్ 569 మార్క్స్ ఇన్ SSC ఎగ్జామ్ అని అయితే కామెంట్ చేశారు. సో మరి మీరు ఏ క్యాస్ట్ అని కామెంట్ చేయలేదు, కానీ ఏ క్యాస్ట్ అయినా సరే గవర్నమెంట్ స్కూల్ ఈ మార్క్స్కి అయితే ఛాన్స్ ఉంది, సీట్ వస్తుంది మీకు. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ నాకు 529 మార్క్స్ వచ్చింది, క్యాస్ట్ BCA గవర్నమెంట్ స్కూలు, SVU రీజియన్ బాయ్, IIITలో సీటు వస్తుందా మ్యామ్, ప్లీజ్ రిప్లై ఇవ్వండి అని అయితే కామెంట్ చేశారు. సో మీకు లో ఛాన్స్ అండి. నెక్స్ట్ కామెంట్, మేడం 534 క్యాస్ట్ BCA గవర్నమెంట్ స్కూలు, మాకు సీటు వస్తుందని అయితే కామెంట్ చేశారు. సో మీకు కూడా లో ఛాన్స్ అండి, అప్లై అయితే చేయండి. నెక్స్ట్ కామెంట్, BCB క్యాస్ట్ గవర్నమెంట్ స్కూలు, 528 మార్క్స్, సీటు వస్తుందా మేడం అని అయితే కామెంట్ చేశారు. సో మీకు కూడా లో ఛాన్స్ అండి. నెక్స్ట్ కామెంట్, ఐ యామ్ ఏ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్, మై మార్క్స్ ఈజ్ 559, ఐ యామ్ ఓసీ బాయ్, ఐ హ్యావ్ EWS సర్టిఫికేట్, ఐ గెట్స్ IIIT అని అయితే కామెంట్ చేశారు. మీకు కూడా ఛాన్స్ అయితే ఉందండి. సో EWS సర్టిఫికేట్ అనేది తప్పకుండా అప్లై అయితే చేయండి. నెక్స్ట్ కామెంట్, మేడం నాకు 531 గవర్నమెంట్ స్కూలు, నేషనల్ సర్టిఫికేట్, SC క్యాస్ట్, 5 స్టేట్ సర్టిఫికేట్స్ గర్ల్, సీట్ వస్తుందని అయితే కామెంట్ చేశారు. సో స్పెషల్ కేటగిరీలో ఛాన్స్ ఉండొచ్చండి, అప్లై చేయండి. నెక్స్ట్ కామెంట్, ఐ గాట్ 554 మార్క్స్ ఇన్ ZPH స్కూలు, SC క్యాస్ట్, ఫిమేల్, ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్ ఫర్ IIIT అని అయితే కామెంట్ చేశారు. సో ఛాన్స్ ఉందండి, అప్లై అయితే చేయండి. నెక్స్ట్ కామెంట్, మార్క్స్ 536 అండ్ ఇఫ్ యాడ్ 24 మార్క్స్ 560 అండ్ SC క్యాస్ట్, ఫిమేల్ వస్తుందని అయితే కామెంట్ చేశారు. సో ఛాన్స్ అయితే ఉంది, ఇయర్ కట్ ఆఫ్ తగ్గితే మీకు ఛాన్స్ ఉండొచ్చు, ఫిమేల్ కాబట్టి. నెక్స్ట్ కామెంట్, మేడం మా పాపకి మార్క్స్ 554 వచ్చాయి, క్యాస్ట్ EWS ప్రైవేట్ స్కూలు, సీటు వస్తుందని అయితే కామెంట్ చేశారు. సో మీకు కష్టం అండి సీట్ రావడం, లో ఛాన్సెస్ ఉన్నాయి, అది కట్ ఆఫ్ బాగా తగ్గితే లేకపోతే ఇంకా సీట్ రాదు. నెక్స్ట్ కామెంట్, మార్క్స్ 567, క్యాస్ట్ BCD స్కూల్ గవర్నమెంట్ అని అయితే కామెంట్ చేశారు. సో మీకు సీట్ రావడానికి ఛాన్స్ ఉందండి, అప్లై అయితే చేయండి. నెక్స్ట్ కామెంట్, ఐ గాట్ 572 మేడం BCA AP రెసిడెన్షియల్ స్కూల్ అయితే కామెంట్ చేశారు. సో రెసిడెన్షియల్ స్కూల్ కూడా మనకి మార్క్స్ అనేవి లాస్ట్ ఇయర్ యాడ్ చేశారు, కొందరికి సీట్ వచ్చింది, మీకు కూడా మార్క్స్ యాడ్ చేస్తే సీట్ తప్పకుండా వస్తుంది. నెక్స్ట్ కామెంట్, మేడం నాకు 563 మార్క్స్ వచ్చాయి, గవర్నమెంట్ BCD క్యాస్ట్, నాకు సీటు వస్తుందా మ్యామ్, నాకు ఈ సీట్ చాలా అవసరం మేడం, ప్లీజ్ చెప్పండి. 24 మార్క్స్ యాడ్ చేస్తే 587 వచ్చాయి మ్యామ్ అని అయితే కామెంట్ చేశారు. సో వస్తుందండి, తప్పకుండా అప్లై చేయండి. నెక్స్ట్ కామెంట్, మేడం మార్క్స్ 554
గవర్నమెంట్ స్కూల్ క్యాస్ట్ బీసీఈ మేల్ ఏయూ రీజన్ సీటు వస్తుందా మేడం అని అయితే కామెంట్ చేశారు. సో ఛాన్స్ అయితే ఉందండి, అప్లై చేయండి. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ ఐ గాట్ 560 ST బాయ్ అండ్ గవర్నమెంట్ స్కూల్ 888 న్యూజివీడు ఆర్కే వ్యాలీ వస్తుందా అని అయితే కామెంట్ చేశారు. సో ఛాన్స్ అయితే ఉందండి మీకు న్యూజివీడు కానీ ఆర్కే వ్యాలీలో కానీ. నెక్స్ట్ కామెంట్, హాయ్ మ్యామ్ నాకు 543 వచ్చాయి, గవర్నమెంట్ స్కూల్ ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంది అండ్ ఎన్సీసీ కేరళ ట్రాకింగ్ సర్టిఫికేట్ కూడా ఉంది. సో మీరు చాలా వీడియోస్లో కామెంట్ చేస్తున్నారు, నేను వీడియోకి రిప్లై ఇస్తున్నాను, మీరు అది చూడట్లేదు. మీకు ఛాన్స్ ఉంది, అప్లై చేయండి. నెక్స్ట్ కామెంట్, హాయ్ మేడం ఈడబ్ల్యూఎస్ సీటు ఎలా మేడం అని అయితే కామెంట్ చేశారు. ఈడబ్ల్యూఎస్ సీట్స్ ఎలా అంటే మనకి 400 అనేవి ఇవి కేటగిరీ వాళ్ళకి రిజర్వేషన్లో వస్తాయి. ఈ సర్టిఫికేట్ అనేది మీరు అప్లై చేయాలి. నెక్స్ట్ కామెంట్, హాయ్ మేడం ఐ గాట్ 583 మార్క్స్ ఇన్ ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్స్ అండ్ బీసీడీ క్యాస్ట్ ఐ కంప్లీటెడ్ మై స్టడీడ్ ఇన్ గవర్నమెంట్ స్కూలు అండ్ ఐఎమ్ ఏ గర్ల్ కెన్ ఐ గెట్ 888 సీట్ అని అయితే కామెంట్ చేశారు. సో మీకు కూడా కన్ఫామ్గా సీట్ వస్తుందండి, తప్పకుండా అప్లై చేయండి. 585 బీసీడీ గర్ల్ ప్రైవేట్ స్కూల్ సీట్ వస్తుందా అంటే సో మీకు కూడా ఛాన్స్ ఉంది, అప్లై చేయండి. నెక్స్ట్ కామెంట్, హలో మ్యామ్ నాకు 9.7 గవర్నమెంట్ స్కూలు అండ్ ఎస్టీ తెలంగాణ స్టేట్ నాకు వస్తుందా మ్యామ్ అని అయితే కామెంట్ చేశారు. సో ఛాన్స్ ఉంది, అప్లై అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ కామెంట్స్కి అయితే రిప్లై ఇచ్చాను. ఇంకా ఏమైనా కామెంట్స్కి మీకు రిప్లై రాకపోతే ఈ వీడియోలో కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో రిప్లై ఇస్తాను. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వీడియోస్ చేయాలన్నా కూడా కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.